సో రీసెంట్‌గా మనకి ఒక ట్రెండింగ్ న్యూస్‌లో ట్రంప్ అండ్ పుతిన్ మీటింగ్ గురించి మనకి ట్రెండింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం. అయితే ఆ మీటింగ్ కంక్లూజన్ ఏంటి? అసలు ఎందుకు మీట్ అయ్యారు? సార్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం అనేది నడుస్తున్నది. ఇంకా అది ఆగిపోలేదు. సో, ముగింపు అనేది ఇంకా రాలేదింకా. సో, దానికోసము 2 శక్తివంతమైన దేశాలకు చెందిన అధినేతలు ట్రంప్ అండ్ పుతిన్ ఇద్దరు ఏదైతే రష్యా దేశానికి చెందిన అలస్కా అనేదైతే ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని అమెరికాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఈ అలస్కా అనేది అమెరికా దేశానికి చెందిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అలస్కా ప్రాంతంలో ఇద్దరు అధినేతలు ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్‌లో ఇక్కడ ఏం డిస్కషన్ చేశారంటే అల్టిమేట్ ఏమిటంటే ఉక్రెయిన్ దేశానికి చెందిన కొన్ని ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఇవి అల్టిమేట్ ఉక్రెయిన్ అండ్ రష్యా ఈ 2 దేశాలు ల్యాండ్ స్వాపింగ్ అనేది చేయాలని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అందులో ప్రెజెంట్ డాన్బాస్ అండ్ క్రైమియా ఆల్రెడీ రష్యా ఆక్రమించుకుంది. మిగతా ఏదైతే జపోర్జియా అండ్ కేర్సన్ ఏదైతే ప్రాంతాలు ఉందో కొంతవరకు దీనిపైన పట్టున్నది గానీ దీన్ని కంప్లీట్‌గా రష్యాకి ఇవ్వాలని ఉక్రెయిన్‌ని అడగడం జరుగుతుంది. ప్రెజెంట్ ఇది ఇప్పుడు చర్చలో ఉన్నది. ముగింపు అనేది చూడాలి ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం అనేది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఒక క్వెషను. ఉక్రెయిన్ దేశానికి ప్రెజెంట్ ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్‌గా ఉన్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.